అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇదేంటో తెలుసా అండి? మా ఇంట్లో కిచెన్ వేస్ట్ డబ్బా అండి. ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనందరి ఇళ్లల్లో అన్నో ఇన్నో ఏయో ఒకటి, 2 మొక్కలన్నా పెట్టుకుంటూ ఉంటాం కదండీ! వాటికి ఎటువంటి పురుగు మందులు గానీ, ఎరువులు గానీ ఇటువంటివి ఏమీ ఎయకుండా మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్‌ని దాచి వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తదండి. నేనైతే అదే చేస్తాను. అలానే మన పెరట్లో ఆహ్, రాలిపోయిన ఆకులు గానీ, కొమ్మలు, గడ్డి ఇలాంటియన్నీ కూడా ఇట్లా టబ్బుల్లో పెట్టించేసేసి ఉంచుతాననమాట అండి. నెలకొకసారి వచ్చే వాటర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ అంతా దాచిన ఆహ్, ఒక బకెట్‌లో పెట్టి ఉంచాననమాట. ఆ బకెట్‌లోకేమో వాటర్ దిగుతది. ఆ వాటర్‌ని మగ్గుకి ఒక బకెట్ నీళ్ళకి ఒక మగ్గిడు డార్క్ మురిగ్గా నీళ్లు దిగుతాయనమాట అండి. అవి కలిపి వేయిస్తాను. తర్వాత ఈ కిచెన్ వేస్ట్ అంతా ఉన్నది కదా! అది గొయ్యి తవ్వి అందులో పెట్టించేసేస్తా ఉంటాననమాట అండి. మనకి అరటి చెట్లు, అరటి గెలలు అవి బాగా ఏస్తూ ఉండటానికి బహుశా కారణం అదే అని అనుకుంటానండి. ఇక్కడే పాటిస్తాననమాట. ఇంకా కృష్ణయ్య దగ్గర అలాగా ఇవేమీ చేయించనండి. జస్ట్ ఆ వాటర్ మాత్రమే వేయిస్తాననమాట. మళ్ళీ రీసెంట్‌గా ఒక అరటి గెల వేస్తుందండి. బహుశా ఇది చక్రకేళి అయ్యుంటుంది. తక్కువ ఆహ్, గెలకి తక్కువ పళ్ళున్నాయి కదా! చక్రకేళి కొద్దిగా తక్కువ పళ్ళే ఉంటాయి. అందుకని అనుకుంటున్నా. మన ఇంట్లో 2 రకాలున్నాయండి. చక్రకేళి, కర్పూరకేళి. నాకు ఈ పనులన్నీ కూడా నరసమ్మ, అలానే కప్పి వీళ్ళిద్దరూ చేస్తారనమాట అండి. ఏవండీ ఈ పనులు చెయ్యాలన్నా కూడాని ఎండలు విపరీతంగా ఉంటున్నాయండి. ఎంత మార్నింగే స్టార్ట్ చేసినా సరే, ఎండ చూడండి ఎలా వచ్చేసిందో విపరీతంగా వచ్చేసేసింది. సమ్మర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? మామిడి పళ్ళు ఒకటైతే మనం స్నానం చేసినా సరే, చేసినట్టుగా ఉండకపోవటమే సమ్మర్ స్పెషాలిటీ అండి. నిజంగా అండి ఎండలైతే విపరీతంగా కాస్తున్నాయండి. అసలు నేనైతే ఆ ఎండల్లోనే తిరుగుతున్నాను. ఎంత మనం కార్‌లో ఎళ్ళినా, ఒక్కోసారి బైక్ మీద వెళ్ళినా కూడాని అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి కదండీ! మీ అందరు వీడియోల్లో చూస్తే అర్థమై ఉంటుంది. పర్ణశాలలో పనులు చేయిస్తున్నాం కదా! కంపల్సరీ వెళ్ళాల్సొస్తుంది. అవి ఇప్పుడే చేయించాలన్నమాట అండి. అంటే కాలువలు కట్టినప్పుడే ఆ పనులన్నీ చేయించుకోవాలి. అందువల్ల ఇప్పుడే ఆ పనులన్నీ పెట్టుకున్నాం, తిరుగుతున్నాము. ఆ ఎండకి ఏమన్నా కేర్ తీసుకోలేదు అనుకోండి, ఇక ఈ పిగ్మెంటేషన్‌లు ఇవన్నీ పెరిగిపోతాయండి. అందున ఈ సమ్మర్‌లో మామిడి పళ్ళు విపరీతంగా తింటాం. మామిడి పళ్ళనేముందండి దొరికేవన్నీ కూడా వేడి చేసేయేననమాట. అవేమవుతాయంటే సెగ్గడ్డల్లాగా పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే పింపుల్స్ కూడా పెరుగుతాయండి సమ్మర్‌కి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కొంచెం వేడి చేసేది అవ్వటం వల్ల. అట్లానే స్కిన్ కూడా బాగా ఎక్కువ ఆయిలీగా ఉంటుంది కాబట్టి చెమటలవి ఎక్కువ పడతాయి కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువగా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ సమ్మర్‌లో ప్రత్యేకించి అంతో ఇంతో జాగ్రత్త తీసుకోవాలండి. మనకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అండి పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతదండి. అంటే మంగు మచ్చలు అంటాము. ఎర్ర మచ్చలు కావచ్చు, నల్ల మచ్చలు కావచ్చు. టీనేజర్స్‌కి అనుకోండి పింపుల్స్ మచ్చలు కావచ్చు. ఆ పింపుల్స్ వచ్చి పోవండి. మచ్చలుగా ఏర్పడతాయి. ఇది పెద్ద ప్రాబ్లమ్ అవుతదనమాట. అంతో ఇంతో కేర్ తీసుకుంటే ఆహ్, అటువంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్ ఏదన్నా మనకి రైజ్ అవుతోంది అన్నప్పుడే మనం డెర్మటాలజిస్ట్‌ని కలవటం మంచిదండి. ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. ఒకవేళ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీలవ్వని వాళ్ళెవరన్నా ఉంటే క్యూ స్కిన్ కిట్‌ని నాకులాగా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు క్యూ స్కిన్ క్యూర్ యాప్‌గా మారిందనమాట అండి. ఫేస్, స్కిన్, హెయిర్ దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వచ్చు. మనం ఈ క్యూ స్కిన్ కిట్ తెప్పించుకోవాలంటే యాప్‌ని ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని, మన ఫోటోని అప్‌లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోటో స్కాన్ చేస్తారనమాట అండి. ఆ ఫోటో సేఫ్టీగా ఉంటుంది. భయమేమీ అక్కర్లేదు. ఫేస్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టి, ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మనకి పంపిస్తారనమాట అండి. ఇలా 4 గాని, 5 గాని ప్రొడక్ట్స్ ఉంటాయనమాట. ఇవన్నీ కూడాని మన స్కిన్‌కి కేరింగ్‌కి ఉపయోగపడేవి. అంటే ఫేస్ వాషు, మాయిశ్చరైజరు, సన్‌స్క్రీన్ లోషను, మన ప్రాబ్లమ్‌కి ఉన్న నైట్ క్రీము ఇలా ఇటువంటిదనమాట అండి. ఇప్పుడు నేను బయటికి వెళ్తూ ఉన్నాననమాట. అందుకని సన్‌స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తున్నానండి. ఏవండీ ఈ సమ్మర్‌లో అంతో ఇంతో కేర్ తీసుకోపోతే అండి, ముందు పిగ్మెంటేషన్ పెరిగిపోద్దండి. ఎందుకంటే మనకి సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హార్మోన్స్ ప్రాబ్లమ్ వస్తదండి. నెలసర్లయ్యి ఆగిపోతాయి కదా! అప్పుడు మనకి ఇంకా మంగు మచ్చలని, నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు ఇటువంటివి ఏర్పడతాయనమాట. నాకు కూడా అట్లానే స్టార్ట్ అయిందండి.
ఒక 2.5 థర్డ్ ఇయర్ అనుకుంటండి, ఇది 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఈ క్యూ స్కిన్ కిట్ని. చాలా బాగా పనిచేసిందండి నాకు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు కనిపిస్తుంది, పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందనమాట అండి. మనం ఏదన్నా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు వెంటనే కేర్ తీసుకుంటే అది పెరగకుండా ఉంటుందన్నమాట అండి. మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇట్లా మంగు మచ్చలు కానీ ఇట్లాంటి, లేదా పింపుల్స్ వచ్చి మచ్చలుగా ఉండటం, స్కిన్ ట్యాన్ అయిపోతాం. ఇప్పుడు ఎండలోకి వెళ్తున్నాను, అలా ఎండలోకి ఏ కేర్ తీసుకోకుండా వెళ్తే నల్ల కప్పేసుకుపోతామండి, ట్యాన్ అంటాం కదా, సన్ ట్యాన్ అయిపోతాం అనమాట. అలాగా మనం ఏదో ఒకటి మార్కెట్లో దొరికేది వాడే కన్నా కూడా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మన ఫ్యామిలీలో వాళ్ళకు ఉంటే నేను క్యూ స్కిన్ యాప్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఒక కిట్ తెప్పించుకుని చూడండి, మీకు సూట్ అయిందనుకోండి కంటిన్యూ చేయండి. కిట్ చూడండి కాయ ఎలా పడిపోయిందో. కొంచెం పీచు ఉంచేలాగా ఒలువు. ఉంచేయి, డబ్బాతో ఉంచేయి, డబ్బాతో ఉంచేయి. ఈ కొబ్బరికాయలు మొన్న తోటకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి. మాకు కొబ్బరి మామిడి 2 కలిపి తోట ఉన్నది, మీ అందరికీ తెలుసు అనుకోండి. అయితే అవి మనం కౌలుకి ఇచ్చేసాం కాబట్టి అవేమి మనం తెచ్చుకోము, ఏదో నామకహ కొన్ని కావాలంటే తీసుకోవటమేనమాట అండి. మామిడి పళ్ళు అయితే ఒక 120 మామిడి పళ్ళు తెచ్చుకున్నాము. కొబ్బరికాయలు కూడా వేయమని అన్నాను అనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా పూజలకి వీటికి వాడుకోవటానికి బాగుంటాయి. పైగా మా తోటలో కొబ్బరికాయలు చాలా బాగుంటాయండి. పీచు తక్కువ ఉంటుంది, కాయ పెద్దగా ఉంటుందన్నమాట. అలానే కొబ్బరి కొంచెం ముదిరితే చాలండి, కొబ్బరి చక్కగా దట్టంగా కొబ్బరి కట్టి తీయగా ఉంటుందన్నమాట. అందువల్ల మా తోటలో కొబ్బరికాయలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి. మొన్న తెచ్చుకున్నాను, కానీ అవి ఇలా కాయలు పలానా తెచ్చుకున్నాం కదా, వలవటం మన వల్ల అవ్వదన్నమాట అండి. ఈరోజు కప్పి వచ్చాడనమాట, కప్పి చేత కొబ్బరికాయలు ఒలిపిస్తున్నాము. సాధారణంగా కొబ్బరికాయలని పలుగుతో ఒలుస్తారు, లేకపోతే ఇది కొబ్బరికాయలు ఒలిచే పరికరం అనమాట అండి. అడుగున షార్ప్గా ఉంటుందన్నమాట. దాన్ని కొబ్బరికాయలోకి దింపి పటకారులాగా అనమాట, పటకారు యూజ్ చేసినట్టు చేస్తే పీచంతా కూడా ఈజీగా వస్తుందన్నమాట. కాకపోతే కొద్దిగా బలం ఉపయోగించి ఆ పటకారుని యూజ్ చేయాలన్నమాట అండి. ఈజీగానే వచ్చేసేస్తాయి రావటం పీచులు మాత్రం. ఇదిగోండి మన తోటలోని కొబ్బరికాయలు అన్నమాట ఇవి. ఇంతంత ఉంటాయండి. అక్కడ మామిడి కొబ్బరి కలిపి ఉన్నది కదా, ఆ తోటలో కొబ్బరికాయలు అన్నమాట ఇవి. మొన్న తోట నుంచి వస్తా తెచ్చుకున్నాం కదా, అవి అన్నమాట అండి. ఈరోజు ఒలుస్తున్నాడు అనమాట. కాయలన్నీ టకా టకా ఒలిచేసేసాడండి. మొత్తం ఇవి 18 కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం పీచు ఉంచేలాగా వలవమన్నాను, కపికి అర్థం కాలేనట్టుందండి. మొత్తం అన్నీ ఒకే రకంగా ఒలిచేసాడనమాట. ఈ ప్రస్తుతానికి ఒక సంచిలో వేసి దేవుడి గదిలో పెడుతున్నాను. ఇవి స్టోర్ చేసుకునే విధానం కూడా ఒకటి ఉంటుందండి. జస్ట్ ఒక తడి బట్టని కప్పి ఉంచటం, ఇలాంటివన్నీ ఒక షార్ట్ కూడా పెట్టాను, మీకు గుర్తుండి ఉంటుంది. ఒక మందపాటి తడి పట్టని కానీ గోనె సంచిని కానీ తడిపి కొబ్బరికాయల మీద కప్పి ఉంచితే పగలకుండా పగుళ్ళు ఇవ్వమన్నమాట అండి. లేకపోతే ఈ సమ్మర్కి అడిలిపోతాయి కొబ్బరికాయలు, పగిలిపోతాయి అన్నమాట. అందువల్ల ఈ కొబ్బరికాయలు అన్నీ కూడా జాగ్రత్త చేసుకోవటం అనేది కూడా ఒక టాస్క్ అండి. ఇప్పుడు మామిడి పళ్ళు వచ్చినాయి అనుకోండి, అవి పాడైపోకుండా జాగ్రత్తగా పంచిపెట్టుకోవటం, కాపాడుకోవటం కూడా ఒక టాస్క్. అలానే ఈ కొబ్బరికాయలు కూడా దాయటం అనేది ఒక టాస్క్ అండి, అంతే. చూడండి, ఇదేమో తల్లి కొబ్బరికాయ అన్నమాట.
ఇదేమో పిల్ల కొబ్బరికాయ. అన్నిటిల్లో తెచ్చుకున్న అన్నిటిల్లోకి ఇదేమో పెద్ద కొబ్బరికాయ. ఈ రెండు చూస్తే గమ్మత్తుగా అనిపించింది అనమాట. మా పర్ణశాల దగ్గర పక్కనే మారేడు దళాల చెట్టు ఉంటుందన్నమాట అండి. అది పాత ఆకులన్నీ పోయి చక్కగా ఫ్రెష్గా లేత మారేడు దళాలు వస్తున్నాయి అనమాట అండి. వెళ్ళినప్పుడల్లా 4 దళాలు కోసి తెచ్చుకుంటున్నాను అనమాట. ఈవేళ నేను వెళ్ళలేదు పర్ణశాల దగ్గరికి, మా మరిది గారిని తీసుకురమ్మన్నాను అనమాట అండి. ప్రేమ వెళ్ళాడు, తను వస్తూ తీసుకొచ్చాడు. శివయ్యకి అభిషేకం చేసుకుని మారేడు దళాలను సమర్పిస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మారేడు దళాలతో ఇంతకు ముందంతా ఎప్పుడు నేను పూజ చేసుకోలేదండి. అక్కడ పర్ణశాల దగ్గర సైట్ తీసుకున్న కాడి నుంచి ఓహో ఇక్కడే మనకి దగ్గరలో చెట్టు ఉన్నది, పక్కనే మన గేట్ పక్కనే అనమాట అండి. అని వెళ్ళినప్పుడల్లా 4 రూపాయలు కోసి తెచ్చుకుంటాను. దళాలు అనాలి వీటిల్ని, ఈ దళాలను కోసి తెచ్చుకుంటాను అనమాట అండి. ఇది చాలా సంతోషంగా అనిపిస్తోంది. అలానే మన తోటలో మామిడి పళ్ళు శివయ్యకి సమర్పించి ఈ కొబ్బరికాయ అవి కూడా శివయ్య దగ్గర పెడితే ఎంత బాగున్నదోనండి. అదో రకం ఆనందం అనమాట. అయితే ఈ పెద్ద కొబ్బరికాయని కొట్టలేదండి, చిన్న కొబ్బరికాయ, పిల్ల కొబ్బరికాయ తల్లి కొబ్బరికాయ అన్నాను కదా, ఆ చిన్న కొబ్బరికాయని కొట్టాను. కొబ్బరి ఎంత మందంగా ఉన్నదోనండి. ఇదిగోండి మీకు వీడియోలో చూసినా అర్థమవుతుంది కదా, అంటే మంచి ముదురు కాయలు అనమాట. ఇలా ఇటువంటివన్నీ కూడా మన సొంతము ఏయో భగవంతుడికి తృణమో పణమో ఏదో ఒకటండి, పండో పుష్పమో ఆకో దళమో ఏదో ఒకటి సమర్పించుకుంటే కలిగే ఆనందం మాత్రం అండి అద్భుతంగా ఉంటుందండి. ఇటువంటివి మనందరికీ మనసులో కోరిక ఉంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కోరుకోండి, మనసులో మేనిఫెస్టేషన్ చేసుకోండి, తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు. అందరికీ కూడా ఇటువంటి సౌభాగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా సోమేశ్వర స్వామిని, మావుళ్ళమ్మని, ఆనంద నిలయ వాసుని కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే అసలు సాదర బయలుదేరుతున్నాం. దేనికంటే వడ్రంగి పని ఉన్నదనమాట అండి పర్ణశాలలో. వాటికి కొన్ని సెలెక్ట్ చేయాలన్నమాట, అందుకోసం నేను చెప్పి బయలుదేరుతున్నాము. అక్కడ టచ్ చేయి, పవర్ ధర లైట్ వెలుగుతుంది, పవర్ బటన్. ఎంత ఇదండి? 3,000. ఈ మెయింటెనెన్స్ కష్టం నార్మల్గా.